హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజు టమాటాతో గుడ్డు కర్రీ చేసుకున్నారండి. తయారు చేసే విధానం చూద్దాం. టమాటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, కోడిగుడ్లు. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించి వాడిలో పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వీటెక్కాక మనం ముందుగానే తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు వేసుకొని అవి బాగా దోరగా వేయించుకోవాలండి. మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కర్రీ మనకి 5 నిమిషాలు అయిపోద్దండి, చాలా ఈజీగా అయిపోద్ది. ఆనియన్స్ వేగేదాకా కొంచెం మూత పెట్టుకుందాము. చూడండి, ఆనియన్స్ వేగిపోయినాయి. ఎర్రగడ్డలు లైట్గా బాగా వేగిపోయినాయండి. చాలండి, ఈ విధంగా ఎగితే సరిపోతుందండి. ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందామండి. టమాటాలు సన్నగా తరిగి పెట్టుకొని టమాటాలు వేసుకుందాము. ఇప్పుడు టమాటాలు వేసుకొని కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసుకొని మనం మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టుకుందాం. ఈ ఆవిరితోనే బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి. టమాటాలు అంతా బాగా గుజ్జులాగా అయిపోయి ఉంటుంది. చూడండి ఎంత నీట్గా ఉడికిపోయిందో. ఏదైనా కూడా మనం ఆవిరితో ఆయిల్ తక్కువ వేసి ఇట్లా ఉడకపెట్టుకుంటే ఏ కూరన టేస్టీగా ఉంటుందండి మనకి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో కర్రీ. ఇంకా దీంట్లోకి మనము ఇంకేం వేయక్కర్లేదండి, బాగా గుజ్జులాగా ఉడికిపోయింది. టమాటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి మనం వేసింది. ఇది రోటీలో కన్నా బాగుంటుందండి, రైస్లోకి కూడా సూపర్ ఉంటుందండి ఈ కర్రీ. 5 నిమిషాలండి, మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చు. బాగా గుజ్జులాగా ఉడికిపోయాక మన కోడిగుడ్డుని ఇట్లా వేసుకోవాలండి. మనం మొత్తం కోడిగుడ్డని వేసేసుకున్నాము. వేసుకొని కొంచెం సేపు అవి కలబెట్టకుండా అట్లాగే మూత పెట్టేయాలండి. మనం అట్లాగే మూత పెట్టుకుంటే ఆ గుడ్డు అనేది బాగా మనకి నీట్గా ఉడికిపోద్ది. అట్లాగే మూత పెట్టేసుకున్నామండి ఒక 5 నిమిషాలు. చూడండి ఇట్లాగా గుడ్డంతా ఉడికిపోయింది. ఇప్పుడు మనం గుడ్డుతో ఎన్నో రకాల పిల్లలకి ఎన్నో వెరైటీలు చేస్తాం కదండి. ఇది కూడా ఒక వెరైటీ, కానీ ఇది సూపర్ ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీని. చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అయితే ఎప్పుడు ఇదే ఎక్కువ అడుగుతారు నన్ను. ఏ కూర చేసినా గుడ్డుతో ఈ కర్రీ చేయమని అడుగుతారు. చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి, చపాతీలోకి. మన ఇంటికి ఎవరన్నా అప్పటికప్పుడు గెస్టులు వచ్చారనుకోండి, 5 నిమిషాలండి అయిపోద్ది కర్రీ. ఎక్కువ వెయిటింగ్ కూడా చేయబడలేదు. చాలా బాగుంటుంది, చేసి చూడండి. ఇదే విధంగా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ చేసుకుంటారు మీరు. టేస్టీ టమాటా గుడ్డు రెడీ అయిపోయిందండి. ఇంకా అయిపోయింది, కర్రీ ఏమో రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందండి గుడ్డు. చూడండి అంత టేస్టీ కర్రీ రెడీ చేసుకున్నాం మనం 5 నిమిషాల్లో. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. మీరు తప్పకుండా ఒకసారి చేసుకొని చూడండి, సూపర్గా ఉంటుందండి. చూడండి ఎంత బాగా రెడీ అయిందో కర్రీ. ఎటువంటి వాటర్ ఏం పోయేలా మనం టమాటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి అవన్నీ నూనెలో వాడ్చుకొని గుడ్డేసి ఇప్పుడు దించే ముందు కొత్తిమీర చల్లుకున్నాం. ఇప్పుడు ఇంకా రెడీ అయిపోయింది, దించేసుకుందామండి కర్రీని. ఇంకేముంది, రైస్లో వేసుకొని తినడమే. చూడండి అసలు గుడ్డు చూడండి ఎంత నీట్గా వచ్చేసి ఉడికిపోయి ఎంత బాగుందో. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా టేస్టీగా పిల్లలకి చేసి పెట్టాలండి మనం. నేనైతే తినేస్తున్నానండి. చూడండి టేస్టీ టమాటా గుడ్డు రెడీ. మీరు కూడా తినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.